లీగల్ ఇయర్ లేకుండానే పాస్బుక్లు ఇష్యూ చేసినాడు ఎంఆర్ఓ. దాని విషయం అడిగితే ఈ రోజు కూడా నువ్వు కోర్టు పోని చెప్పడం తప్ప వేరే చెప్పడం లేదు. నా భార్యకి ఎల్పిఎం జాయిన్ చేసినాడు. 20 ఏళ్ళ పాస్బుక్ ఉంది. 2000 ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జాయింట్ చేయమంటే 15,000 అడుగుతుంటారు. నా కొడుకుదంతే. నాకైతే సెంటు భూమి లేదు. 40 ఎకరాలు మా చేసిన ఆస్తి. ఈ రోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఆర్డీఓ దగ్గర పెడితే ఆర్డీఓ పోలీసులు పెట్టి బయటికి గంటిస్తాడు. ఎంఆర్ఓ వాళ్ళు గతంలో ఎంఆర్ఓ అడిగితే సమాచారం కుదరడం కదా రికార్డు ఇవ్వకోకుండా పోలీసులు పట్టిస్తామన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తిరగని ఆఫీసు లేదు, ఎక్కని మెట్లు లేవు. లాస్ట్కు నేను నా అనారోగ్యం కారణంగా 66 వయసులో నేను అడ్వకేట్ సార్లు పెట్టుకుని 66 కేసులో పెట్టి తిరుగుతూనే ఉన్నాను. వారం ఆర్డీఓ దగ్గరికి అమ్మారు దగ్గరికి. కానీ ఈ రోజుకి చాలా గ్రామాల రైతులలో ఎల్లుటి మండలంలో కొన్ని వందల మంది రైతులు ఈ ఎంఆర్ఓ చేసిన ఘనకార్యానికి ఆర్డీఓ చేసిన ఘనకార్యానికి రైతులు చాలా ఇబ్బంది పడి కోర్టు చుట్టూ తిరిగి లక్షలు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఎంఆర్ఓని ఆర్డీఓని తక్షణమే సస్పెండ్ చేయాలి. మాకు జరిగిన అన్యాయానికి వాళ్ళ మీద సివిల్ కేసులు క్రిమినల్ ఏదేమైనా ఏ సమస్య ఏదైతే రైతులు అర్జీదారులు బాధితులు సమస్యను తీసుకొస్తున్నారో రెవెన్యూ యంత్రాంగానికి ఇది ఒక అర్జీలు తీసుకోవడం ఒక పద్ధతిగా ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రీవెన్స్ సెల్లులో వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వచ్చి కూర్చోవడం అర్జీలు తీసుకోవడం తప్ప దీనిపైన సమస్యను గుర్తించి సమస్యని ఎవరు పరిష్కారం చేసేటువంటి పరిధి ఎవరికి ఉంది, ఎవరు విచారణ చేయాలి, దీని సమస్యను ఎక్కడ పరిష్కారం అవుతుంది, సివిల్ కోర్టులో పరిష్కారం అవుతుందా, రెవెన్యూ కోర్టులో పరిష్కారం అవుతుందా, దీనికి పరిధి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం గుర్తించుకోకుండానే ఎలాంటి అర్జీలో ఉన్నటువంటి కనపరిచినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు ఏ విధంగా కూడా కనీసం చదవకోకుండా ఫార్వర్డ్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా కింది స్థాయి ఇలాంటి ఏబిసిడి నాలెడ్జ్ లేనిటువంటి కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేయడం వల్ల అక్కడ సరైనటువంటి సమస్యను గుర్తించలేక పరిష్కారం వెతుక్కోలేక ఇది జాప్యం అవుతూ వస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈరోజు రైతుల యొక్క డిమాండ్ మేరకు కర్నూలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకొని స్థానికంగా పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ వారు ఎవరైతే ఉన్నారో వారిని కానీ మరి ఆర్డీఓ కేసుల పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ వీటిపైన అవగాహన లేక వీళ్ళకి జాప్యం చేయడం జరుగుతూ ఉంది. వారిని వెంటనే బదిలీ చేయాలి, వాళ్ళు వద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు బదిలీ అయిన తర్వాత అయినా కానీ లేదా ఇదే అధికారులతో అయినా కానీ వెంటనే ఈ సమస్యను గుర్తించి పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళంతా రైతులే. ఇంకా నాకు వకాలతు పుచ్చుకున్నటువంటి కేసులు 2 అప్పీలు నేను ఆర్డీఓ గారికి వేశాను. గతంలో చాలా అప్పీలు వేశాము. అప్పీలకు నెంబర్ ఇవ్వడం అనేది జరగట్లేదు. ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే చట్టము రెవెన్యూ యంత్రాంగంలో రెవెన్యూ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ నిబంధనల ప్రకారంగా ఇంత గడువు లోపల కేసు ఇవ్వాలి, ఇంత గడువు లోపల విచారణ చేయాలి, ఇంత గడువు లోపల ఏదైనా విచారణ మొదలవ్వాలి, ఉత్తర్వు పాస్ చేయాలంటువంటి నిబంధనలు పూర్తిగా పక్కకు పెట్టేసి వాళ్ళు తప్పు ద్రోవ పట్టించేటువంటి ఉద్దేశంతో సమస్య గుర్తించుకోకుండా ఇది కోర్టులో ఉంది అని తప్పు ద్రోవ పట్టేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కోర్టు మీదనే ఎట్టేస్తున్నారు. సమస్య గుర్తించట్లేదు. సమస్య పరిష్కారం అన్ని సమస్యలు సివిల్ కోర్టుకి హక్కు ఉండదు. రెవెన్యూ తప్పిదానికి రెవెన్యూ అధికారులు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ. నా పేరు లోకేశ్వరయ్య.